ఏ మాట కామాటెనులా అటు తిరిగి అటు మళ్ళే వరకల్లా సర్వం దోషేటోళ్ళు ఉన్నారు. అసలు ఈ కాలమే మోసం చేసే కాలం, మందిని ముంచే లోకం, అంతే కదా. అసలు నీతి నిజాయితీ అన్న మాటలే చాలా మంది మర్చిపోయి చాలా వదిలే అవుతున్నది. కానీ అందరు అట్లా లేరు. నియతిగల్లోళ్ళు ఇంకా మన చుట్టుముట్టే ఉన్నారు. అసంటి ఒక అక్కతోనే మీకు ములాఖాత్ చేపితా రాని తిరుపతికి. నిజంగా గీ అక్కకైతే చేతులెత్తి మొక్కవలసిందే. ఆమెను ఎంత తారీఫ్ చేసినా తక్కువే. ఎందుకంటారా, ఒకటి కాదు రెండు కాదు, కండ్ల ముందే 45 లక్షల రూపాయల విలువ గల బంగారం ఉన్నా, ఇంటికి పట్టుకుపోయే ఛాన్స్ ఉన్నా గవ్వేం చేయకుండా నియ్యతగా పోలీసులకు అప్పచెప్పింది. అయితే బెంగళూరులో ఉండే కుటుంబం తిరుపతికి పెండ్లి కార్యానికి వచ్చింది. వాళ్ళ ఇంట్లోలేదే పెండ్లి. ఇక సామాన్లు గీమాన్లు బంగారం అవన్నీ ఉంటాయి కదా. పోయేటప్పుడు ఒక హోటల్కి పోయి అన్నం తిన్నారు. కానీ వాళ్ళు ఇంటికి పోయేటప్పుడు హోటల్లోనే బ్యాగును మర్చిపోయారు. ఆ బ్యాగుల 300 గ్రాముల బంగారం ఉన్నది. అంటే దగ్గర దగ్గర 45 లక్షల రూపాయల విలువ అన్నట్టు. ఈ బ్యాగును హోటల్లో క్యాషియర్గా పనిచేసే ఈ శశి అనే అక్క చూసింది. ఆమె భద్రంగా హోటల్ అనేది దాచిపెట్టింది. మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ వస్తారేమోనని. కానీ వాళ్ళు రాలే. అటే ఇంకా పోలీసులకు అప్పచెప్పిన వాళ్ళ నిజంగా గ్రేటే కదా అసలు. ఈ కాలంలో ఎట్లున్నదోలా అటు చూసి ఇటు చూసే వరకల్లా మాయం చేసేటోళ్ళు మోపారు. 100 రూపాయల కోసం మడ్డలు చేసేటోళ్ళు కూడా ఉన్నారు. సొంత కుటుంబం వల్లనే పైసల కోసం మోసం చేసేటోళ్ళు ఉన్నారు. అసంటిది ఈమె హోటళ్లలో పనిచేసి చిన్న కొలువైనా కానీ కండ్ల ముందు గంతగనం బంగారం కనబడ్డ పరుల సొమ్ము పామసంటిదని అనుకుంటా అప్పచెప్పిందట. గ్రేట్ కదా. మరి శభాష్ అనుర్రి.